నమః. భగవంతుడు భక్త సులభుడు. భక్తి ఆచరించిన వానికి సులభుడు అంటే ఎవడైతే తన భక్తుడో ఆ భక్తుని కొరకై తాను సమస్తాన్ని త్యజించి తన ఉనికిని కూడా త్యజించి భక్తుడు ఏది కోరితే అది చేస్తాడు. మరి భక్తునికి ముఖ్యమైనటువంటి లక్షణము నామస్మరణ. హృదయపూర్వకంగా నామస్మరణ చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుని యొక్క సర్వ కోరికలు తీర్చడానికి భగవంతుడు సర్వదా సన్నద్ధుడై ఉంటాడు. మనకు భాగవతంలో ప్రహ్లాద చరిత్ర చూస్తే ప్రహ్లాదుని కొరకై భగవంతుడు ఎంత కష్టాన్ని, ఎంత గొప్పనైనటువంటి భక్తుని యొక్క మనస్సులో ఉండేటువంటి భక్తునికి ఏమీ హాని కలగకుండా ఉంచడానికి కొరకై తాను ఎన్ని పాటలు పడ్డాడో మనకు తెలుస్తుంది. మరి ప్రహ్లాదుడు ఎందుకు భక్తుడయ్యాడు అంటే అతడు జన్మించినప్పటి నుంచి కూడా గురుకులంలో రాక్షస పాలకులతో గురుకులంలో అతనికి విద్యాభ్యాసనం చేయమని చండామార్కుల దగ్గరికి తండ్రి పంపిస్తే ఆ రాక్షస పాలకులను అందరినీ కూర్చుండబెట్టుకొని హరినామస్మరణ చేయించాడు. ఆ నామస్మరణే ఆయనను గొప్పదైనటువంటి భక్తుడిగా చేసింది. అక్కడ భాగవతంలో చెప్తాడు వ్యాసుడు, కృష్ణ గ్రహ గృహీతాత్మ నవేద జగమీదృశం. ప్రహ్లాదునికి కృష్ణుడు అనేటువంటి ఒక గ్రహం ఆవేశించింది. ఆ ఆవేశంతో ప్రకృతిలో ఏముంది, నా తండ్రి నన్ను ఎందుకు పంపించాడు, ఈ గురువును నాకేం బోధిస్తాడు, ఇవన్నీ మర్చిపోయాడు. కేవలము ఆ కృష్ణగ్రహము ఆవేశించడం చేత హరినామస్మరణమే చేశాడు. తాను చేయడమే కాదు, తన వెంబడి ఉండేటువంటి రాక్షస పాలకులు అందరితో కూడా నామస్మరణ చేయించాడు. ఈ విధంగా నామస్మరణ చేసి ఆయన గొప్పైనటువంటి భక్తుడయ్యాడు. అలాంటి భక్తుడిని ఉద్ధరించుట కొరకై భగవంతుడు ఎన్ని పాటలు పడ్డాడో చూడండి. తండ్రి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని పిలిచి, ఏం చదివావురా నువ్వు అంటే, నేను సమస్తములైనటువంటి సారాన్నంతా, సమస్త పురాణాలలో ఉండేటువంటి సారాన్నంతా గ్రహించానన్నాడు. ఏముంది ఆ సారము? కేవలము హరినామస్మరణనే. నామస్మరణనే మొత్తము సమస్త గ్రంథములకు సారం అన్నాడు. దానితో అతను కోపగించి అనేక శిక్షలను అనుభవింపచేశాడు. ఎన్నిసార్లు ఎన్ని శిక్షలు అనుభవింపచేసినప్పటికీ కూడా హరినామస్మరణ మానలేదు ప్రహ్లాదు. అలాంటి ప్రహ్లాదుని ఉద్ధరించుట కొరకై అయితే తండ్రి ఇతని హరినామస్మరణ అంటున్నావు, ఆ హరి ఎక్కడున్నాడో నాకు చూపించమన్నాడు. ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపదకు. ఎందెందు వెతికి చూసినా అన్నందే గలడు తండ్రి దానవార్పులని వింటే. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఏం చెప్తాం? అతని లేనటువంటి స్థలమే లేదు. విష్ణుమూర్తి లేనటువంటి, హరి లేనటువంటి స్థలం ఎక్కడా లేదు. అటువంటి అప్పుడు ఎక్కడ చూపించమంటావు నన్ను? దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు అని చెప్పడానికే లేదు. సర్వోపదతుడు మొత్తము సమస్త ప్రపంచము, ఒక ప్రపంచమే కాదు, అనేక కోటి బ్రహ్మాండాలతో కూడుకున్నటువంటి సమస్త ప్రపంచములలో ఆయన లేనటువంటి అణువు లేదు, బృహత్తు లేదు. అట్ట బృహత్తులో గొప్పలేనటువంటి దాంట్లో ఉన్నాడు, అణువులో ఉన్నాడు. ఆయన లేనటువంటి స్థలమే లేదు అన్నాడు ప్రహ్లాదు. అయితే ఈ స్తంభములో ఉన్నాడా చూపించమన్నాడు అని కోపంతో స్తంభాన్ని గదతో కొట్టాడు. అప్పుడు భగవంతుడు చూడండి ఎంత దయాత్రమూర్తిలో, ప్రహ్లాదుని కొరకై అంతటా నిండి ఉండాల్సి వచ్చింది. స్తంభములో అనగానే స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా? సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యంత విమూఢ భక్తిం స్తంభే మృగాయాం స్తంభే సభాయాం న మృగం న మానుషం. ప్రహ్లాదుని కొరకై భగవంతుడు ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి తనకు మృత్యువు లేకుండా కోరికనిమ్మన్నాడు. అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, మృత్యువు లేకుండా ఇవ్వలేను, కానీ నువ్వు మృత్యువుకి ఏమేమి కావాలో, ఎవరికైనా కావాలో, ఎట్లా కావాలో కోరుకుంటే అటువంటి కోరికలు ఇస్తానంటే వాడు అనేక కోరికలు కోరాడు. నేను ప్రాణం ఉన్నదానితో చావద్దు, ప్రాణము లేని దానితో చావద్దు, మనుషులతో రావద్దు,
పశువుల మృగములతో చావద్దు, ఆకాశంలో చావద్దు, భూమి మీద చావద్దు, రాత్రి వేళలో చావద్దు, మధ్యాహ్నం వేళలో చావద్దు. ఇట్లా అనేక కోరికలు కోరాడు. మరి ఎప్పుడు ఎలా చావాలి, వీడికి ఎలా చావు రావాలి? ప్రాణం ఉన్నదానితో చావద్దంటాడు, ప్రాణం లేని దానితో చావద్దంటాడు. మనుషులతో చావద్దు, పశువులతో చావద్దు, మృగములతో చావద్దు, ఆకాశంలో చావద్దు, భూమిపైన చావద్దు, పగలు చావద్దు, రాత్రి చావద్దు. ఎట్లా? వీటన్నింటినీ నిజం చేయాలి భగవంతుడు. మరి కన్నడము రెండు సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. నిజ భృత్యుడు అంటే తనకు సేవకుడు, తనకు భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని మాట ఒకటి. రెండవది బ్రహ్మ కూడా నిజ భక్తుడే అయినకు. బ్రహ్మదేవుడు కూడా హరికి విష్ణుమూర్తికి భృత్యుడే. కాబట్టి అతడిచ్చిన కోరికలు, అతడిచ్చిన వరాలను కాపాడాలి, ఇటు ప్రహ్లాదుని కాపాడాలి. అందుకొరకై స్తంభములో నృసింహ రూపంగా, మెడ వరకు మనుష్య రూపం, తల సింహం, నృసింహావిర్భావ రూపంగా ఆవిర్భవించాడు. స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. అటు మృగము కాదు, ఇది మనుష్యుడు కాదు. ఆ విధంగా ఇంచి ఎవడైతే తనను స్తంభముతో పగలగొట్టి తన పుత్రుణ్ణి శిక్షించాడో, ప్రహ్లాదుని భక్తుని సృష్టించాడో, ఆయనను అమాంతం ఈడ్చికెళ్ళి ఆ ఇంటి కడప మీద కూర్చొని హిరణ్యకశిపుని తొడల మీద వేసుకున్నాడు. ఆయన తొడల మీద వేసుకొని ఆయన కోరిన మరి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను కాపాడాడు. దాని కొరకై ఇన్ని పాటలు పడ్డాడు. ఇంట్లో రావద్దు, ఇంటి బయట రావద్దు అన్నాడు. అందుకొరకని చక్కగా తీసుకుపోయి కడప మీద కూర్చున్నాడు. అది లోపల కాదు, బయట కాదు. అంటే వాడు అడిగిన దానికి ఇంట్లో తప్పినావా, ఇంట్లో కాదు, బయట కాదు, కడప మీద కూర్చున్నాడు. భూమి పైన రావద్దు, ఆకాశంలో రావద్దు, భూమికి తాకలేదు, తొడల పైన వేస్తున్నాడు. అటు పూర్తి ఆకాశం కాదు, ఇటు భూమి కాదు. ఇకపోతే ప్రాణం ఉన్న వాటితో రావద్దు, ప్రాణం లేని వాటితో రావద్దు, గోర్లతో చీల్చాడు. ఈ గోరు ప్రాణం ఉన్నది అంటే చేతికి ఉన్నప్పుడే అది కలుగుతుంది. దాన్ని తీసి పక్కకు వేస్తే చలనమే లేదు. చలనము లేనప్పుడు దానికి ప్రాణం లేదు. ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది. తర్వాత రాత్రి వేళలో తాగొద్దు, సాయంకాల అటు సంధ్యా సమయంలో ఆ విధంగా తన భృత్యులైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క మాటను, ప్రహ్లాదుని యొక్క మాటను కాపాడిన కొరకై భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి నృసింహమూర్తిగా ఆవిర్భవించి తన యొక్క భక్తులను కాచాడు. ఈ విధంగా ఎవరైతే సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో, అంటే కృష్ణగ్రహ గృహీతాత్ముడైనాడు, అంటే కృష్ణుడు అనేటువంటి ఒక గ్రహము పట్టినట్టు, అంటే గ్రహం పట్టినటువంటి మానవుడు ఏం చేస్తాడు, వాడి లోకంలో వాడు ఉంటాడు. వాడికి పక్కకు ఏం జరుగుతుంది, ఎంతేం జరుగుతుంది, ముందేం జరుగుతుంది, ఏం తెలియదు. అలానే భగవంతుని యొక్క స్మరణ ఆ గ్రహం పట్టిన వాడిలాగా, అంటే మిగతా పక్కన ఉండేటువంటి అన్నిటినీ మరచి కేవలం ఆ భగవంతుని పైన ధ్యానం ఉంచి ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్లకు భక్త స్వరూపుడై ప్రహ్లాదుని కాపాడినట్టుగా అందరినీ భక్తులను కాపాడుతాడు. ఒక ప్రహ్లాదునే కాదు, ఎవ్వరు అంత గొప్పదైనటువంటి భక్తిభావంతో స్మరిస్తే అతన్ని కాపాడుతాడు. శుభం. జై శ్రీరామ్.